హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి వీడియో చేయాలి అని. ఎప్పుడు ఇంట్లోకే చేస్తున్నాను కదా, వీడియో చేద్దామని చెప్పి ఈరోజు ఎలాగైనా వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. ఖాళీ బాటిల్లో పోస్తుంది, ఒక గిన్నెలో నుంచి ఖాళీ బాటిల్లో పోస్తుంది. ఇప్పుడు చెయ్యి మీద వేసేసుకొని చెయ్యికి అంతా అప్లై చేస్తుంది. ఏంటి అని అనుకుంటున్నారా? హ్యాండ్ వాష్ అండి. నేనే ఇంట్లో తయారు చేశానండి. బయట కొనుక్కునే పని లేకుండా మనమే ఇంట్లో హ్యాండ్ వాష్ ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను. పదండి. ఒక బాటిల్, ఖాళీ బాటిల్ని తీసుకోవాలి. మనము ఇదివరకు హ్యాండ్ వాష్ లిక్విడ్ కొనుక్కుంటాం కదా, అదైనా పర్వాలేదు, అది ఎంటీ అవుతుంది కదా, అదైనా పర్వాలేదు. లేదంటే ఎంటీ బాటిల్ కొనుక్కొచ్చుకున్నా పర్వాలేదు. మనకింట్లో సోపులు ఉంటాయి కదండి, చిన్నవి అరిగిపోయిన తర్వాత చిన్న చిన్న సోప్స్ తయారవుతాయి కదా. సోప్ ముక్కలను తీసుకొని ఇలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. చూడండి, నా దగ్గర రెండే ఉన్నాయి. నేను మొన్ననే చేశాను ఆల్రెడీ. 2 బాత్రూమ్లలో పెట్టాను, ఇంకొకటి సింక్ దగ్గర పెట్టాను. అవి 3 ఒక దాంట్లో సింక్ దగ్గరది అయిపోయింది. ఇప్పుడు ఎలాగైనా వీడియో చేద్దామని చేశాను. ఒక గిన్నెలో సబ్బు ముక్కల్ని వేసేసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇది చిన్న సోపు కాబట్టి నేను కొంచెమే వాటర్ని వేసి చేస్తున్నాను మీకోసము. ఎప్పుడు నేను ఇంట్లోకి ఇలాగే హ్యాండ్ వాష్ని తయారు చేస్తానండి. స్టవ్ వెలిగించుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా చాక్తో తింపుతున్నాను. మీరు స్పూన్తోనైనా తింపుకోవచ్చు, ఏదైనా స్టిక్ ఉన్నా పర్వాలేదు, స్టిక్తోనైనా మనము ఇలా తింపుతూ ఉండాలి. సోప్ ముక్కలన్నీ మెల్ట్ అయ్యేంత వరకు మనము ఇలా మంచిగా కరిగించుకోవాలి. ఇప్పుడు మిక్సీ కప్పును తీసుకోవాలి. మిక్సీ కప్పును తీసుకొని మనము కరిగించుకున్న సోప్ లిక్విడ్ని అంతా వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలు ఏవైనా ఉంటే మనకు మెల్ట్ అవ్వకుండా ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే చాలా రోజుల నుంచి ఇలాగే చేస్తున్నానండి. హ్యాండ్ వాష్ని బయట కొనుక్కరావట్లేదు, ఎంటీ బాటిల్స్ కొనుక్కొచ్చాను. ఇంట్లో హ్యాండ్ వాష్ని నేనే తయారు చేసి పెట్టేస్తున్నానండి. చూడండి, మనకి షాంపూ లాగా రెడీ అయిపోయింది, చాలా తిక్కుగా రెడీ అయిపోయింది. చూడండి, మిక్సీ పట్టగానే ఇలా తిక్కుగా రెడీ అయిపోయింది. కానీ హ్యాండ్ వాష్ లాగానే సేమ్ మంచి, మనకి ఏ సోప్ అయినా పర్వాలేదండి. రెగ్జోన్ అయినా, సంతూర్ అయినా, సింతాల్ అయినా, లక్స్ అయినా, లైబాయ్ అయినా, ఏ సోప్ అయినా పర్వాలేదండి. మీకు చిన్న ముక్కలైనా పర్వాలేదు, మనకి ఒకవేళ పెద్ద సబ్బు తీసుకొని అది వాడకపోయినా పర్వాలేదు. మనం హ్యాండ్ వాష్ని తయారు చేసుకోవడానికి మనము పెద్దది వేసి చేసినా పర్వాలేదండి. నేను హ్యాండ్ వాష్ని మాత్రము ఇలాగే చేస్తున్నానండి మా ఇంట్లోకి. కానీ చాలా రోజుల నుంచి చేస్తున్నాను, కానీ వీడియో చేసి పెట్టాలా వద్దా అనుకొని ఇప్పుడు ఎలాగైనా చేసి పెడదామని చేసి పెట్టానండి. కానీ ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదండి, కానీ నేను మాత్రం ఇలా చేశానండి. హ్యాండ్ వాష్ ఇంట్లోనే తయారు చేశాను. ఇది నా సొంత ఐడియాతో చేశానండి. ఇప్పుడు మళ్ళీ వాటర్ని మిక్సీ కప్పు కడిగి వాటర్ని గిన్నెలో వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని తిక్కుగా అయ్యేంత వరకు మనము చాక్తో కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లోనే కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా తుక ఉడుకుతుంది కదా, అప్పటి వరకు మనము లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను, లో ఫ్లేమ్లోనే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు చల్లగా చేసేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత నేను ఆల్రెడీ చూడండి ఇదివరకు చేసి పెట్టిందే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేశాను, దీనిలో పోస్తున్నాను. చూడండి, చల్లగా అయిన తర్వాతనే మనము బాటిల్లో పోసుకోవాలి, బాటిల్లో నింపి పెట్టేసుకోవాలి. ఈసారి నేను చిన్న ముక్కలే ఉన్నాయి, చిన్న ముక్కలతో చేశాను. ఇంకాస్త 2-3 ఎక్కువగా ఉంటే మనకు ఎక్కువగా తయారవుతుంది, బాటిల్ నిండుతుండే. 2 చిన్న ముక్కలు ఉన్నాయి కాబట్టి నేను సోప్స్ ఎక్కువగా ఉంటే బాటిల్ నిండేది, 2 చిన్నవే కాబట్టి కొంచెమే రెడీ అయింది మనకి. ఇప్పుడు నేను చేతిలో వేసేసుకొని రుద్ది చూపిస్తున్నాను. చూడండి, చేతులకు అంతా రుద్దాను, బురుగు కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడు కాస్త వాటర్ని వేసి మళ్ళీ చేయికంతా
చేతులకి మంచిగా రాస్తూ మనకి ఏమైనా డస్ట్ ఉన్నా ఏదైనా స్మెల్ ఉన్నా అంతా పోతుంది. మంచిగా నీట్గా క్లీన్గా వైట్గా మంచిగా రెడీ అవుతాయండి. బయట మనకి హ్యాండ్ వాష్ కొనుక్కునే పని లేకుండానే మనం ఇంట్లో హ్యాండ్ వాష్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చేతులు మంచి ఫ్రెష్గా రెడీ అవుతాయి. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఏదైనా నీసు వాసన వచ్చినా జిడ్డు జిడ్డుగా ఉన్నా మనం ఇలా హ్యాండ్ వాష్తోనే కడిగేసుకుంటే చేతులు మంచి స్మెల్తో మంచిగా ఉంటాయండి. నేను మైసూర్ శాండల్ సోప్సే వాడతామండి. మైసూర్ శాండల్ సోప్స్తోనే నేను చేశానండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను